ఇక్కడ రాష్ట్రంలో కొంతమంది మీ ఎంపీలే కొంతమంది ఈ పార్టీకి లో ఉన్నటువంటి వాళ్ళని మీకు మీరే తొక్కేసుకుంటున్నారు, మీలో మీకే కొన్ని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, అందులో కూడా మీ ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నాయి అనేది పేర్లు చెప్పడం అనవసరం, కానీ రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి సార్. ఏంటి నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ బీజేపీ పార్టీలో ఇక్కడ తెలంగాణలో? అంటే ఎంపీలు చాలా స్ట్రాంగ్ ఉన్నామండి మేము. ఎవరిని ఎవరు తొక్కే పరిస్థితి లేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. నేను రాష్ట్రంలో మంత్రిగా చేశాను, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, ఒకసారి ఎంపీ చేశాను, ఇది రెండోసారి ఎంపీ. అవును. అదే మాదిరిగా మిగతా కొలీగ్స్ కూడా ఉన్నారు, 2 సార్లు లేకపోతే ఎమ్మెల్యేస్గా చేశారు, 2 సార్లు ఎంపీలుగా చేశారు. ఎవరిని ఎవరు తొక్కే స్థాయి లేదు. మేము చాలా పటిష్టంగా గట్టిగా ఉన్నాం, మాకెవరు తొక్కనవసరం లేదు. ఎందుకంటే మేము యూనిటీగా ఉన్నాం, వేరే వాళ్ళని కూడా, ఎందుకంటే వేరే పార్టీల విషయంలో కావచ్చు మేము చాలా యూనిట్గానే మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా మొన్న పార్లమెంట్ సెషన్లో కూడా ప్రతి ఒక్క ఎంపీస్ మేము ప్రతి డిబేట్లో మేము ప్రతి అంశంలో మేము పార్టిసిపేట్ చేసినాం. కాబట్టి మేము చాలా స్ట్రాంగ్గా పార్టీ నాయకత్వం పట్ల, పార్టీ నిబంధనల పట్ల కట్టుబడి ఉన్నాం, కలిసి ఉన్నాం. మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, మాకు ఎవరు ఇది చేయడానికి ఆస్కారం ఇవ్వం లేదు. ఓకే. సో మరి నిజంగా ఈసారి జమిలీ ఎన్నికలు అంటున్నారు, ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు మరి మీరు. ఎందుకంటే ఈ భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, అభివృద్ధి ఎప్పుడు చెందాలి, ఈసారి జమిలీ ఎన్నికల ద్వారానైనా కాస్త ఖర్చులు తగ్గించుకుని బ్రహ్మాండమైనటువంటి ఒక 1 నేషన్ 1 ఎలక్షన్ అన్న కాన్సెప్ట్ ముందుకు వెళ్తా ఉన్నారు. సో నిజంగా సాధ్యమవుతుందంటారు? ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మన పార్లమెంటరీ సిస్టంలో అసంభవం అనేది లేదు. పార్లమెంట్లో ఒకసారి చట్టం తీసుకొచ్చేసిన తర్వాత ఎందుకు మనకు ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 1950, 51, మళ్ళీ 57, మళ్ళీ 62, 67 తర్వాత లేవు. ఇవన్నీ జమిలీ ఎలక్షన్సే కదా. అప్పుడే మళ్ళీ లేవన్నా జమిలీ ఎలక్షన్సే కదా. సరే, తర్వాత కొన్ని రాష్ట్రాల్లో మనకు మెజార్టీస్ రాకపోవడం, డిస్ప్యూట్స్ రావడం వల్ల కొంత రాష్ట్రాల యొక్క పదవీ కాలం పడిపోవడం, నేషనల్ లెవెల్లో కూడా అదే మాదిరిగా ఇది రావడం వల్ల సరే ఇదైపోయింది మీరు ఇందాక అన్నట్టుగా. ఎందుకంటే ఎక్కడో మన దేశంలో సరే వరల్డ్ లార్జెస్ట్ మన ప్రజాస్వామ్య దేశం, దాంట్లో ఎక్కడో ఒక చోట ప్రతి 3 నెలలకో 4 నెలలకు ఎలక్షన్స్ కోడ్ ఇవన్నీ ఉంటాయి, వస్తూనే ఉన్నాయి. కాబట్టి జమిలీ ఎలక్షన్స్ పోతే అంటే ఇదేదో కొత్త నిర్వచనం కాదు, కొత్త విధానం కాదు. ఈ దేశంలో దాదాపుగా 20 సంవత్సరాలు స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఉన్నటువంటి వ్యవస్థనే మళ్ళీ తీసుకురావాలి, ఆర్థికమైనటువంటి ప్రగతిని కొంత, ఎందుకంటే ఖర్చులను తగ్గించాలనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదు. సరే, ఎందుకంటే సాధ్యమే, ఎందుకంటే 2-3 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసిన తర్వాత తప్పకుండా సాధ్యమవుతుంది. దాని సాధ్యం కాకపోవడానికి అంటే ఈ శీతాకాల సమావేశాలలో కంపల్సరీ వాటిని పెడతారు, అంటే పార్లమెంట్లో బిల్లు పెడతారు. అంటే మొన్న సరే కోవింద్ గారి యొక్క రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్ట్ని క్యాబినెట్ అప్రూవల్ చేసింది. అప్రూవల్ చేసిన తర్వాత ఎందుకంటే మరి పార్లమెంట్లో పెడతారా అనేది ఆ స్థాయి నేను చెప్పే స్థాయి కాదు, ఊహిస్తున్నాం, ఉండొచ్చు. బిల్ పాస్ అయ్యే అవకాశం ఉందంటారు. డెఫినెట్గా పాస్. ఫ్లోర్లో వచ్చిన తర్వాత పాస్ కాకపోవడం అనేది ముచ్చట ఉండేది, పాస్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే సరే మనకు జనాభా లెక్కలు ఉన్నాయి, జనాభా లెక్కలు తీయాలి. తర్వాత ఎట్లాగూ మనకి మహిళా రిజర్వేషన్ చట్టం కూడా అయిపోయింది. కాబట్టి ఎందుకంటే 2-3 అమెండ్మెంట్స్ మాత్రమే ఉన్నాయి పార్లమెంట్లో చేసేటి ఈ జమిలీ ఎన్నికల గురించి. కాబట్టి డెఫినెట్గా అమెండ్మెంట్స్ జరుగుతాయి. జరిగిన తర్వాత తప్పకుండా ఎందుకంటే ఈ దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ జరగబోతుంది.